నమస్కారం సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ సమావేశం. వికసిత్ భారత్ 2047 అజెండాగా జరిగే ఈ భేటీలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావన. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యల్ని తెలుసుకుని పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులకు ఆదేశం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్. ఢిల్లీలో జరిగిన జగన్ ధర్నాకు ఎందుకు సంఘీభావం తెలపాలని ప్రశ్నించిన షర్మిల, పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుక అంటూ ఆగ్రహం. మాజీ సీఎం జగన్ అధికారం కోసం తహతహలాడుతున్నారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శ. ఉనికి కోసం మాత్రమే జగన్ ఢిల్లీలో ధర్నా చేశారన్న చిన్ని, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఇలా చేస్తున్నారని ఆగ్రహం. రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభమైంది. వికసిత్ భారత్ 2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా వికసిత్ ఏపీ 2047 విజన్ డాక్యుమెంటు రూపకల్పనను ఏపీ సర్కార్ చేపట్టింది. వికసిత్ ఏపీ 2047లోని అంశాలను నీతి ఆయోగ్ భేటీలో చంద్రబాబు ప్రస్తావించారు. వికసిత్ భారత్, వికసిత్ ఏపీ లక్ష్య సాధనకు అమరావతి, పోలవరం ప్రాజెక్టులు ఏ విధంగా ఉపకరిస్తాయో చెప్పారు. ఏపీలో ప్రైమరీ సెక్టార్ పరిధిలోకి వచ్చే వ్యవసాయం, ఆక్వా రంగాలకున్న అవకాశాలను నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు. ప్రజల సమస్యల్ని తెలుసుకుని పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఆయన పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయ సిబ్బందితో కలిసి ప్రతి అర్జీని చదివారు. పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ శాఖలపై వచ్చిన అర్జీలతో పాటు ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని, ఎదురవుతున్న ఇబ్బందుల్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత శాఖల అధికారులకి పంపించడంతో పాటు సమస్య తీవ్రతను బట్టి అధికారులతో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. ఏపీలో శాంతి భద్రతలు అదుపు తప్పాయంటూ ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జగన్ ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ ధర్నాకు కాంగ్రెస్ ఎందుకు మద్దతు ప్రకటించలేదని జగన్ ప్రశ్నించారు. దీనిపై తాజాగా షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలంటున్న జగన్ గారు, మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి అంటూ తిరిగి ప్రశ్నించారు. పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుక అంటూ మండిపడ్డారు. వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుక అని ప్రశ్నల వర్షం కురిపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారం కోసం తహతహలాడుతున్నారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శించారు. ఉనికి కోసం మాత్రమే జగన్ ఢిల్లీలో ధర్నా చేశారని, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా జగన్ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేసిన ధర్నాపై విమర్శలు ఇంకా వస్తూనే ఉన్నాయి. తాజాగా జగన్పై విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శలు గుప్పించారు. ఉనికి కోసం మాత్రమే జగన్ ఢిల్లీకి ధర్నా చేయడానికి వెళ్లారంటూ విమర్శించారు. పార్లమెంట్లో ప్రతిపక్షాలను బతిమాలిన ఎవరూ వైసీపీ ధర్నాకు రాలేదని తెలిపారు. దీంతో అఖిలేష్ యాదవ్ను తీసుకువచ్చి హడావుడి చేశారని తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఇలా చేస్తున్నారని తెలిపారు. తనను ఓడించిన రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని జగన్ ఇలా చేస్తున్నారని అన్నారు. 36 మంది హత్యకు గురయ్యారని జగన్ చెబుతున్నారని, అందులో వైఎస్ వివేక కూడా ఉన్నారేమోనని కేశినేని చిన్ని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా జగన్ చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఎన్డీఏ నుంచి మరింత అభివృద్ధి పనులు చేసేలా కృషి చేస్తామని కేశినేని చిన్ని అన్నారు. ఏపీకి కేంద్ర సాయం అందేలా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఎంపీలమంతా కూడా నిత్యం ఢిల్లీలో కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. చంద్రబాబు కృషి వలన కేంద్రం ఏపీకి నిధులు కేటాయించిందని అన్నారు. అమరావతికి స్పెషల్ రైల్వే లైన్ కూడా ఇస్తున్నారని అన్నారు. విజయవాడ ఎయిర్పోర్టు, టెర్మినల్ అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని కేశినేని చిన్ని తెలిపారు. అన్ని నగరాలకు విజయవాడ నుంచి విమానాల కనెక్టివిటీ ఉండేలా సర్వీసులు అందుబాటులోకి తెస్తామని అన్నారు. జగన్ శవరాజకీయాలు మానుకోవాలని సూచించారు. నెల రోజుల పాటు అధికారం లేకపోతే రాష్ట్రపతి పాలన కోరుకుంటున్నారని, జగన్ అధికారం కోసం తహతహలాడుతున్నారని కేశినేని చిన్ని విమర్శించారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషితో రాష్ట్రానికి రకరకాలుగా కేంద్రం నుంచి సహాయం తెచ్చే విధంగా నిరంతరం ఎంపీలం కానీ రాష్ట్ర మంత్రులం కానీ
ఎమ్మెల్యేలు కానీ అందరం కూడా కలిసికట్టుగా రాష్ట్ర అభివృద్ధి కోసం మేమందరం గత 2 నెలల నుంచి కూడా నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతా ఏ విధంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలి, వాళ్ళ ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనం కూడా మొన్న కూడా చూసాం. అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రం నిన్న ఎంత దారుణంగా ఉందో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనందరికీ అర్థమైంది. ఆ ఆర్థిక పరిస్థితి నుంచి గట్టెక్కాలి అనే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పలు విధాలుగా రాష్ట్ర మంత్రివర్గం కానీ అందరం కూడా కష్టపడుతున్నాం. అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అత్యధిక నిధులు రావడం మా అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటనలో మేము కూడా పాల్పంచుకున్నాం. తప్పకుండా వారు కోరిన విధంగా చాలా వాటికి వాళ్ళ కేంద్ర బడ్జెట్లో రావటం హర్షణీయం. ముఖ్యంగా అమరావతి, మన కళల రాజధాని అమరావతి కోసం 15,000 కోట్లు ఇవ్వటం, పోలవరాన్ని మొత్తం కేంద్రమే పూర్తి చేస్తామనటం, పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి వైజాగ్ నుంచి చెన్నై కారిడార్, అంతేకాకుండా హైదరాబాద్ నుంచి బెంగళూరు కారిడార్ అభివృద్ధి చేయటం, పారిశ్రామిక ప్రాంతాలు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ అధికార ప్రతినిధి నాగుల్ మీరా మీడియా ముఖంగా నిప్పులు చెరిగారు. మళ్ళీ జీవితంలో ఎవరు అతని పార్టీకి ఓటు వెయ్యరని అన్నారు. జగన్ చేసిన పాపాలు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఆయన తీహార్ జైలుకు వెళ్లక తప్పదని నాగుల్ మీరా జోస్యం చెప్పారు. తెలుగుదేశం అధికార ప్రతినిధి నాగుల్ మీరా విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ జగన్ కు భయపడి ఈ ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొన్న ప్రజలు మళ్లీ జీవితంలో అతని పార్టీకి ఓటు వెయ్యరని చెప్పారు. పులివెందల పులి అని చెప్పుకున్న జగన్ రెడ్డి పిల్లిలా ఢిల్లీ పారిపోయాడని విమర్శించారు. ఏపీలోనే జగన్ ని పట్టించుకునేవారు లేనప్పుడు ఇక ఢిల్లీలో ఎవరుంటారని ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన ఏకైక సీఎం జగనేనని నాగుల్ మీరా విమర్శించారు. జగన్ చేసిన పాపాలు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఆయన తీహార్ జైలుకు వెళ్లక తప్పదని తెలిపారు. దేవతలు పాలించిన అమరావతి పేరున్న రాష్ట్ర రాజధాని అమరావతిని నిర్మించే అవకాశం భగవంతుడు చంద్రబాబుకు కల్పించాడని నాగుల్ మీరా పేర్కొన్నారు. జగన్ రెడ్డి అని గొప్పలు చెప్పుకున్న వైసీపీ నేతలారా, ఇవాళ పులివెందల పిల్లిలాగా ఢిల్లీ పారిపోయాడు. ఆంధ్రప్రదేశ్లోనే నీ మాట వినేవాళ్ళు లేడు, ఢిల్లీలో నీ మాట ఎవడంటాడని వీళ్ళు ధర్నా చేస్తావా జగన్ రెడ్డి? అసెంబ్లీలో కూర్చునే ధైర్యం లేదు. ఎందుకు ధైర్యం లేదంటే నువ్వు చేసిన పాపాల చిట్ట అసెంబ్లీలోకి వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఆ చెప్పేటువంటి మాటలు వినలేక నీ చెవులో సీసం పూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. 5 రోజులు అసెంబ్లీ జరిగితే నీ పాపాల చిట్ట 15 గంటలు చదివినా సరిపోదు. ఇవాళ జగన్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నీ మీద అసంతృప్తితో ప్రజలు ఓట్లు వేయాల, నీకు భయపడి ఓట్లు వేస్తారు. అంటే నీ అరాచక పాలనకు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. ఇవాళ ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావు, దెయ్యాలు ఏదాలు వల్లించినట్లు ఉంది. ప్రజాస్వామ్యం గురించి, 3 సింహాల గురించి, పోలీసులు ఏం పని చేయాలో అనేటువంటి పద్ధతుల్లో నువ్వు మాట్లాడుతున్నావు. అమరావతికి 15,000 కోట్లు అని, పోలవరం పూర్తి చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చంద్రబాబు చెవిలో 2 పువ్వులు పెట్టారని మాజీ ఎంపీ చింతా మోహన్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీలకు చంద్రబాబు ఈ బడ్జెట్లో ఏం చేస్తున్నారు అని సూటిగా ప్రశ్నించారు. ఓబీసీలు 50% ఉన్నారు. ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీలకు, మైనారిటీలకు అన్యాయం జరుగుతూ ఉంది. గత 5-10 సంవత్సరాలుగా ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆపేశారు, ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆపేశారు. ఈరోజు పక్క రాష్ట్రాల్లో ఎస్సీలకు లోన్లు ఇస్తున్నారు, ఫ్రీగా లోన్లు ఇస్తున్నారు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా. ఇక్కడ ఏమీ ఇవ్వటం లేదు. నిన్న సెక్రటరీ దగ్గరికి వెళ్ళి నేను అడిగితే ఆయన నోరే తెరవలేదు. మరి ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళాడు, మరి ఢిల్లీకి. ఇదంతా బోగస్సు.
ఏంది ఇక్కడ ఎవరు చచ్చిపోయారు? ఎవరు చచ్చిపోలేదు. ఊరికి ఈ డ్రామాలు ఆపమని జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తూ చంద్రబాబు నాయుడుకి 2 చెవులు ఉన్నాయి. ఈ 2 చెవుల్లో మల్లెపూలు పెడుతున్నాడు నరేంద్ర మోడీ. పోలవరానికి ఏమి ఇచ్చాడు? 0. మరి అమరావతికి ఏమి ఇచ్చాడు? 0. మరి బడ్జెట్లో గ్రాంట్ రూపంలో ఇవ్వాలి 40 లక్షల కోట్ల 4 రూపాయలు కూడా అమరావతికి కానీ పోలవరం ఇవ్వకుండా ఒట్టి మాటలు చెప్పి పంపిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఎస్సీలకు ఏం చేయబోతున్నాడు? ఎస్టీలకు ఏం చేయబోతున్నాడు? వాళ్ళ ఫైనాన్స్ కార్పొరేషన్లు ఏం చేయబోతున్నాడు? రైతులకు ఏం చేయబోతున్నాడు? ఇవన్నీ చూడాల్సిన అవసరం బాధ్యత ఆయన పైన ఉందని తెలియజేస్తూ ఊరికే అమరావతి పోలవరం అమరావతి ఆపమని చెప్తూ రాష్ట్ర విభజనకు 2 కుటుంబాలు కారణం. తెలంగాణలో ఒక కుటుంబం 10 సంవత్సరాలు పరిపాలించింది. ఆంధ్రప్రదేశ్లో కుటుంబం 10 సంవత్సరాల పైనే పరిపాలించింది. వాళ్ళు 1,000 కోట్లు ఆయన సంపాదించుకున్నాడు, వీళ్ళు 1,000 కోట్లు సంపాదించుకున్నారు. ఎస్ఎస్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో థామస్ నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. షఫీ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో థామస్ నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన జన్మదినం సందర్భంగా నీడ్స్ బ్లడ్ బ్యాంక్ లో కేక్ కట్ చేసి సుమారు 50 మందికి పైగా రక్తదానం చేశారు. థామస్ నాయుడు ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని ఫ్రెండ్స్ మరియు అభిమానులు ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ సేవాభావంతో మెలగాలని సూచించారు. కానీ ఓకే టచింగ్ థ్యాంక్ యూ గిఫ్ట్ అన్నా సరే అన్నా సరే థ్యాంక్ యూ ఫోటో థ్యాంక్ యూ పెడతావరా ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఎంతోమంది నన్ను అభిమానించేవాళ్ళు పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ఎంతో ప్రేమతో నన్ను దీవించడానికి వచ్చి నాకు విషెస్ తెలిపి నన్ను ఎంతో ఆనందపరిచిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి పుట్టినరోజు సందర్భంగా మరి షఫీ మరి తదితర వాళ్ళ బృందం రక్తదానం మరియు అన్నదానం మరియు పేద విద్యార్థులకి మరి పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా నా బర్త్డేని పురస్కరించుకొని మరి పలు చోట్ల అన్నదానాలు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచం గర్వించే మేధావి ఏపీజే అబ్దుల్ కలాం అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. శనివారం కలాం వర్ధంతి సందర్భంగా గుజ్జనగుండ్ల పార్కు నందు గల అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుజ్జనగుండ్ల పార్కులో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమానికి గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించిన కలాం స్వశక్తితో ఎదిగి అణుశాస్త్రవేత్తగా రాష్ట్రపతిగా సేవలందించి దేశానికి కీర్తి ప్రతిష్టతలు పెంచారని తెలిపారు. పేపర్ బాయ్గా జీవితాన్ని ప్రారంభించి దేశంలోని అత్యున్నత శాస్త్రవేత్తగా ఎదిగిన అబ్దుల్ కలాం ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. స్పేస్ టెక్నాలజీలో కానీ అణుబాంబు టెక్నాలజీలో భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన
మంచి మనిషి కలాం అని కొనియాడారు. పదవి విరమణ చేసిన తర్వాత కూడా అబ్దుల్ కలాం సేవలు దేశానికి అవసరమని గుర్తించి రాష్ట్రపతిని చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని తెలిపారు. భారతదేశంలో ఎంతమంది రాష్ట్రపతులు వచ్చినా అబ్దుల్ కలాం లాంటి రాష్ట్రపతి ఇప్పటివరకు రాలేదని, భవిష్యత్తులో రారని గల్లా మాధవి కొనియాడారు. ఈ కార్యక్రమంలో మానం శ్రీనివాస్, ఈరంటి వరప్రసాద్, రుస్తుంబాబు, సింగంశెట్టి వీరయ్య, నజీర్, ముక్కాముల అప్పారావు, గుర్రాల శంకర్, మనవ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతిని పురస్కరించుకుని గుజ్జనగూడలో నిక్షిప్తమైన ఏపీజే అబ్దుల్ కలాం గారి విగ్రహానికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. వాకర్స్ అసోసియేషన్తో పాటు అభిమానులు, నాయకులతో, ప్రజాప్రతినిధులతో ఈరోజు ఈ పార్క్ మొత్తం కోలాహలంగా, అద్భుతంగా మీడియా వారితో కూడా నిండిపోయి ఉన్నది. ఇలాంటి ఒక అదృష్టం, అవకాశం దొరికినందుకు నిజంగా భారతదేశ పౌరురాలిగా నేను చాలా గర్విస్తున్నాను, ఆనందిస్తున్నాను. మన భారతదేశానికి భారత రత్నం, నిజమైన రత్నాన్ని మన భారతదేశం పొందినందుకు నిజంగా ఆనందంగా ఉంది. ఏ పార్టీకి చెందని ఒక ప్రజానాయకుడు ఆయన, పీపుల్స్ ప్రెసిడెంట్గా ఆయన పేరుగాంచిన మహోన్నత వ్యక్తి. ఏ పాత్రలో ఉంటే ఒక నీరులాగా ఆ పాత్రని ఆయన ఫుల్ఫిల్ చేయడం అన్నది ఆయన జీవితం మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన జీవన పర్యంతం మొత్తం కూడా అలాగే ఆయన ఉన్నారు. ఒక సైంటిస్ట్, అంటే ఒక ఏరోస్పేస్లో సైంటిస్ట్గా ఉన్నప్పుడు ఆయన అందులో కూడా ది బెస్ట్గా ఆయన పేరుగాంచారు. అలాగే ఒక పీపుల్స్ కోసం వస్తున్నప్పుడు, ప్రజాసేవ కోసం వస్తున్నప్పుడు ది బెస్ట్గా ఆయన ఉన్నారు. ఆయన నాలో అత్యంత చిన్న వయసులోనే స్ఫూర్తి నింపారు. మా కాలేజీకి ఆయన విచ్చేయడం జరిగింది 2002లో. అప్పుడే ఆయన నాలో ఒక రకమైన భావాన్ని క్రియేట్ చేశారు, అదే సింప్లిసిటీని. ఆయన నుంచి ఏదైనా నేర్చుకున్నాను, ఈరోజు ముందుకు వెళ్ళాలి అని అనుకుంటున్నాను అంటే ఆ సింప్లిసిటీ అనే ఒక అంశాన్నే నేను ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. సాధ్యమైనంత, ఆయనంత కాకపోయినా ఈ నేటి సమాజానికి ఎంత వీలైతే అంత సింపుల్గా ఉండి, చాలా వినమ్రతగా ఉండే ప్రయత్నం చేయాలి అని చెప్పి ఆయన నుంచి పొందిన స్ఫూర్తితోనే ప్రతి ఒక్కరికి నేను కూడా నా వంతుగా ప్రజల్లో చూపించాలి అని అనుకుంటున్నాను. అయితే వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు, మరి ఇక్కడ ఉన్న అభిమానులందరూ కూడా చాలా విషయాలు కోరారు. ప్రతి ఒక్క విషయం కూడా సమంజసమైనది, సమాజానికి అవసరమైనది. ఆయన కథలు నిజంగానే పాఠ్య పుస్తకాల్లో ప్రచురించబడాలి. అలాగే ఆయన నుంచి పురస్కారం అందుకుంటున్నామంటేనే అదొక గర్వించదగ్గ విషయంగా మనం భావించాలి. అలాంటి కార్యక్రమాల్ని నిజంగానే ప్రభుత్వం దృష్టికి నా వంతుగా నేను తీసుకెళ్ళి అది జరిగేలా చూస్తాను. నిజంగా ఇలాంటిది ఒకటి జరిగితే, నా తరపుగా జరిగితే నాది కూడా అదొక అదృష్టంగా నేను భావించాల్సిన పరిస్థితే ఉంది. కాబట్టి ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని ఇంకొకసారి ఇలా స్ఫూరించుకునే అవకాశం దొరికినందుకు, ఈ అవకాశాన్ని కల్పించిన ఇక్కడున్న పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఆర్థిక శాస్త్రవేత్త, భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం గారి 9వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన గుజ్జనగూడ వాకర్స్ అసోసియేషన్ సిబ్బందికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గెలిచిన వెంటనే ఎవరిని ఏది చూడకుండా, కారు లేకపోయినా బైక్ వేసుకొని ప్రతి వార్డుకి తిరిగి ఎంతో బిజీగా ఉన్న నా సోదరి గల్లా మాధవి గారు ఈ కార్యక్రమానికి ఎంత బిజీగా ఉన్నా కూడా ఇది సామాజిక కార్యక్రమం కాబట్టి నేను తప్పనిసరిగా ఇక్కడికి రావాలని ఇక్కడికి విచ్చేసిన గల్లా మాధవి గారికి మన వాకర్స్ అసోసియేషన్ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నన్ను ఒక ముఖ్య అతిథిగా మీరు ఆహ్వానించినందుకు నేను మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ వాకర్స్ ఈ గ్రౌండు నేను 1988లో క్లినిక్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ ఒక చెరువు ఉండేది. ఆ రోడ్లో ఎన్నో పాములు పోతుండేది. అలాంటి చెరువుని ఈ చుట్టుపక్కల ఈ గుజ్జనగూడ
ప్రజలైతేనేమి ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కలిసి స్వయం కృషితో మన ప్రభుత్వ సహాయంతో ఇక్కడ ఇంత మంచి వాకింగ్ ట్రాక్ని ఇక్కడ అభివృద్ధి చేసేందుకు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గుంటూరులో ఎన్నో వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి. అన్నిట్లోకి మన గుజ్జనగూడ వాకింగ్ ట్రాక్కి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఎక్కడికి పోయినా మట్టి ఎక్కువ ఉంటుంది, ఇసుక ఎక్కువ ఉంటుంది. ఆ మిక్సర్తో ఇక్కడ ఈ వాకింగ్ ట్రాక్ అరేంజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అబ్దుల్ కలాం గారి విగ్రహం పెట్టడానికి మన వాకర్స్ ఎంత ముందుగా ఆలోచించారో, కులానికి, మతానికి, వర్గానికి, ప్రాంతానికి అతీతంగా ఇక్కడ ఆయన విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసినందుకు మనందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా నా సోదరి మీరు చేసిన విజ్ఞప్తులందరినీ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి మీ కోరికలన్నీ సాధారణంగా పరిశీలించేటట్టు ఇక్కడికి అన్నీ చేస్తుందని నా సోదరిని నేను కోరుకుంటూ తనకు అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారం. శనివారం కలాం వర్ధంతి సందర్భంగా పట్టాభిపురం మెయిన్ రోడ్లోని జూట్ మిల్ మసీద్ ఎదురుగా గల అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కార్పొరేటర్ బాబు ఆధ్వర్యంలో 35వ డివిజన్లోని కృష్ణానగర్ 1వ లైన్ నుంచి 1వ అడ్డరోడ్డు వరకు 15 లక్షల రూపాయల అంచనాలతో సీసీ రోడ్డు నుంచి నిర్మాణానికి ఎమ్మెల్యే గల్లా మాధవి శంకుస్థాపన చేశారు. సందర్భంగా గల్లా మాధవి మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నేతలు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడి అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని, టీడీపీ కార్పొరేటర్లు గెలిచినా కక్షగట్టి పనులు చేయలేదని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రధాన ప్రాంతాల్లో ఒక్కటైన కృష్ణనగర్లో కనీస మౌలిక సదుపాయాలైన సీసీ రోడ్లు కూడా నిర్మించకుండా వైసీపీ నేతలు కక్ష కట్టారని అన్నారు. ఎన్నో ఏళ్లుగా బీటీ రోడ్డుగా ఉన్న రోడ్డు ధ్వంసమై గుంతరమయంగా ఉన్నా కూడా కనీసం ప్యాచ్ వర్కులు కూడా చేయకుండా ఉన్నారంటే వీళ్ల మానసిక పరిస్థితి ఏంటో ప్రజలు గ్రహించేవారని, ఇంటికి పరిమితం చేశారని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కక్షలకి తావులేదని, నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమమే తమ లక్ష్యమని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని సమస్యలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దుతామని గల్లా మాధవి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్, కోవెలముడి రవీంద్ర, చెరుకూరి తిరుపతిరావు, వనామ నరేంద్ర, జట్టిబాబు, బి సాంబయ్య మరియు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అబ్దుల్ కలాం గారి వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. నాయకులు, కార్యకర్తలు, అలాగే అభిమానులతో ఈరోజు ఈ రోడ్డంతా కోలాహలంగా నిండిపోయింది. ఇలాంటి వ్యక్తులని గుర్తు చేసుకోవడం నిజంగా ఏ సందర్భం వచ్చినా కూడా ఆ సందర్భంలో వారిని గుర్తు చేసుకోవడం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే రానున్న భావితరాలకి ఇలాంటి వ్యక్తులు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. వారి జీవితం మొత్తం కూడా పాఠ్యపుస్తక రూపంలో చదువుకోవాల్సిన వ్యక్తులలో ముఖ్య వ్యక్తులు ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన జీవిత కథ, ఆయన జీవితం నిజంగా స్ఫూర్తిదాయకం. భారతరత్నగా, అలాగే మిజైల్ మ్యాన్గా, పీపుల్స్ సైంటిస్ట్గా ఆయన పేరుగాంచారు. ప్రతి ఒక్కరం కూడా ఆయన సింప్లిసిటీని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఒక అద్భుతమైన నాయకుడు, ఒక అద్భుతమైన సైంటిస్టు, ఒక అన్నిటికంటే ముఖ్యంగా ఒక వ్యక్తిత్వం గల మహోన్నత వ్యక్తి ఆయన్ని ఇలా గుర్తు చేసుకొని ఆయనకు నివాళులు అర్పించడం నిజంగా మన అదృష్టం. ఇది ఈ అవకాశం కల్పించిన ఇక్కడున్న కార్పొరేటర్లకి, నాయకులకి, కార్యకర్తలకి, అలాగే అభిమానులకి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. మీడియా వాళ్ళకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఇక్కడ కృష్ణానగర్లో సీసీ రోడ్ని, ట్రైన్ని ప్రారంభించుకోవడం జరిగింది. 15 లక్షలు, 10 లక్షలతో కూడుకున్న వ్యయంతో ఈరోజు ఆ రోడ్డు, ఆ ట్రైన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇలాగే గుంటూరు ప్రాంతం మొత్తం కూడా ఎన్నో రోడ్లకి ఇంకా శంకుస్థాపన లేదంటే ప్రారంభం చేసుకునే పరిస్థితులు చాలా రోడ్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మొదలు పెడతాము. రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో, అవి ఎంతో ప్రధానమైన సమస్యగా ఈరోజు గుంటూరులో ఉన్న పరిస్థితుల్లో వాటి మీద దృష్టి పెట్టాము. ప్రతి ఒక్క రోడ్డు కూడా ప్రజల్ని అసౌకర్య పాలు చేస్తున్న, యాక్సిడెంట్ పాలు చేస్తున్న ప్రతి ఒక్క రోడ్లు కూడా వాటి మీద దృష్టి పెట్టి ఒకదాని తర్వాత ఒకటి వాటికి పరిష్కారం చేసే దిశగా మేము కమిషనర్ వారిని కోరుకోవడం జరిగింది. వారు కూడా దానికి అంగీకరించారు. కాబట్టి ప్రతి ఒక్క రోడ్డు త్వరితగతినే పూర్తవుతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా కొంచెం సహనంతో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రపతి భవన్లో నీతి ఆయోగ్ సమావేశం. వికసిత్ భారత్ 2047 అజెండాగా జరిగే ఈ భేటీలో పాల్గొన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావన. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రజల సమస్యల్ని తెలుసుకుని పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులకు ఆదేశం.
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్. ఢిల్లీలో జరిగిన జగన్ ధర్నాకు ఎందుకు సంఘీభావం తెలపాలని ప్రశ్నించిన షర్మిల పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుక అంటూ ఆగ్రహం. మాజీ సీఎం జగన్ అధికారం కోసం తహతహలాడుతున్నారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విమర్శ. ఉనికి కోసం మాత్రమే జగన్ ఢిల్లీలో ధర్నా చేశారన్న చిన్ని రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఇలా చేస్తున్నారని ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.